చొరవతో ప్రేమతో వేలాది కోట్ల రూపాయలు తాండూరుకు తీసుకొచ్చిన యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు విచ్చేసిన పట్లోళ్ల నరసింహులు గారికి, గౌరవనీయులు శ్రీశైల్ రెడ్డి గారికి, సోదరుడు రాజు గౌడ్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తోడైనారు, డాక్టర్ సంపత్ గారికి, వారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, 36 వార్డులు తాండూరులో ఉంటే 36 వార్డుల్లో మరి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మన అభ్యర్థులకి, అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం. సరే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తాండూరుకి నిన్న నిజామాబాద్ జిల్లా పోయొచ్చింటి. నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మాట్లాడండి ప్లీజ్ బాన్స్వాడ పోయింటి. బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది. ఎక్కడ పోతున్నావంటే, అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది, మాట్లాడేది ఉంది, మనోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, పోతున్నా అని చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా, అందరికీ చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ఏం చెప్పమన్నది అంటే, हमारे बहन भी जरा सुनना, आप तेलुगु भी समझते, मैं जानता हूं, उर्दू में भी मैं बोलता हूं आपको. ఆ పెద్దమ్మ జర్రా రుక్ జా. ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే, నిజామాబాద్ జర్రా జాగ్రత్త తగినాలి ఆడపిల్లలు. ఏం చెప్పిందంటే, మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది, చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది, మెల్లగా చెప్పు బిడ్డ అందరికీ. ఇక బీజేపీ అయితే లేనే లేడు, బీజేపీని కేసినా మోరిలో వారేసినా ఒకటే, అది వేస్ట్. కాబట్టి బీజేపీని పట్టించుకోక గాని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది. ఏంటిది అన్న, ఏం లేదు బిడ్డ, ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో, 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. వేస్తారా 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ? కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది. ఎవలెవలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది, వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి. కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది, ఎవల కోటేయాలా? నీ నిలబడలే, కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు. ఎందుకు చెప్తున్నా అంటే, సరిగ్గా 2 ఏళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు, అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బల పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. మరి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు పడ్డదా వినబడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు. ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు. కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియమ్మ మీద ఒట్టు, 10,000 కాదు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు. ఇచ్చిండా? బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ వచ్చిందా? మా కందులు పండించే రైతన్నలు, పత్తి పండించే రైతన్నలు, వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నారు. ఆడపిల్లలకు చెప్పినారు, 2,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అని మీకు చెప్పిండు. అత్తకు 4,000, కోడలికి ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? పడ్డాయా? పడ్డాయి, మీరు అబద్ధాలు చెప్తారు. పడ్డాయి నాకు తెలుసు. నేను బాకీ అడుగుతానేమో మిమ్మల్ని అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్తారు. పడ్డాయి, 4,000 పెన్షన్లు పడ్డాయి, తులం బంగారం వచ్చింది, 2,500 వచ్చింది. రాలేదా? నిజంగా రాలేదా? పక్కా. మరి రాకపోయినా గుద్దుతారా చేయి గుర్తుకు? ఇదివరకు గుద్దిరు కదా. ఇదివరకు చెప్తావు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తిమే మనం
ఆ చెయ్యి నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు. మీరు ఇనలేదు, తాండూరోళ్ళు ఇనలేదు. ఇనక ఏం చేసిండ్రు? ఆయన తులం బంగారం ఇస్తారట, 15,000 ఇస్తారట, 4,000 పెన్షన్ ఇస్తారట, 2,500 ఇస్తారట, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట, విద్యా భరోసా కార్డు ఇస్తాడంట, 6 గ్యారంటీలంట, అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాడంట.